ఇక హుద్హుద్ ప్రళయానికి ఏడాది పూర్తయింది. ఈ పేరు వింటేనే విశాఖ ప్రజల్లో భయం కనపడుతుంది. ఏడాది క్రితం విశాఖపై దాడి చేసి పచ్చని నగరాన్ని గంటల్లో శ్మశానంగా మార్చేసింది. కానీ విని ఎరుగని విధంగా విశాఖ తీరాన్ని అల్లకల్లోలం చేసింది. మొత్తం మీద ఏడాది క్రితం సంభవించిన మహా ప్రళయం సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. అక్టోబర్ 12, 2014 ఆ రోజు విశాఖపై ఒక ప్రళయం దాడి చేసింది తుఫాన్. అయితే ఆ తుఫాన్ పేరు హుద్హుద్. తుఫాన్ విశాఖపై ఎలా దాడి చేసిన తర్వాత విశాఖలో పరిస్థితులు ఏంటి, హుద్హుద్ తుఫాన్ అనుకున్న హుద్హుద్ తుఫాన్ చివరికి విశాఖకి ఏం మిగిల్చింది, విశాఖ నేర్చుకున్న పాఠాలు ఏంటి తదితర అంశాలపై V6 స్పెషల్ స్టోరీ. హుద్హుద్ ఏపీ విశాఖను ఓ కుదిపేసిన ప్రళయం విశాఖ ప్రజలకు వణుకు పుట్టించడంతో పాటు తీవ్ర నష్టాలని మిగిల్చింది ఈ తుఫాను. హుద్హుద్ తుఫాన్ను అక్టోబర్ 7, 2014 గుర్తించారు. దక్షిణ హిందూ మహాసముద్రంలో ఏర్పడిన ఈ తుఫానుకు ఓమన్ దేశానికి చెందిన హుద్హుద్ పక్షి పేరు పెట్టారు. అక్టోబర్ 9న తూర్పు మధ్య బంగాళాఖాతంలో హుద్హుద్ పెను తుఫానుగా మారింది. అక్టోబర్ 11న తీవ్రంగా మారింది. తుఫాను తీవ్రతను గుర్తించిన భారత వాతావరణ విభాగం ముందస్తు హెచ్చరికలు చేసింది. పోలీస్, కోస్ట్ గార్డ్, నావికా దళాలను అధికారులు అప్రమత్తం చేశారు. తీరంలోని అన్ని పోర్టుల్లో 3వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అక్టోబర్ 11న తుఫాను ప్రభావంతో ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి, కరెంటు స్తంభాలు విరిగిపడ్డాయి, రైలు, రహదారి మార్గాలు కొట్టుకుపోయాయి, కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. అక్టోబర్ 12న తుఫాన్ తగ్గిందని భావిస్తున్న సమయంలో మరోసారి విరుచుకుపడింది. విశాఖలోని యారాడ, ఆర్కే బీచ్, రుషికొండ, భీమునిపట్నం ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలల తాకిడికి ఫిషింగ్ హార్బర్లో గోడ పడిపోయింది. సముద్రం 200 మీటర్ల ముందుకు చొచ్చుకొచ్చింది. రోడ్లు కోతకు గురి కావడంతో రవాణా స్తంభించింది. విశాఖలోని పచ్చదనాన్ని హుద్హుద్ ఈడ్చి పారేసింది. ఎయిర్పోర్ట్, హార్బర్, జూ పార్క్, ఐటీ సెస్, కలెక్టర్ కార్యాలయం, ఆంధ్ర విశ్వవిద్యాలయం, గవర్నర్ భవనాలతో పాటు దాదాపు అన్ని ప్రభుత్వ ఆఫీసులు చాలా వరకు ధ్వంసమయ్యాయి. కుండపోత వర్షంతో సహాయక చర్యలకు ఇబ్బందులు కలిగాయి. జనజీవనం స్తంభించింది. వర్షం కాస్త రిలీఫ్ ఇవ్వడంతో ఆపరేషన్ లెహర్ పేరుతో త్రివిధ దళాలు సహాయక చర్యలు చేపట్టాయి. విశాఖ రూపురేఖలు మారిపోయేంతలా విరుచుకుపడింది హుద్హుద్. పంటలకు నష్టం భారీగా జరిగింది. వరి, బొప్పాయి, అరటి తోటలు నేలకొరగాయి. విశాఖ స్టీల్ ప్లాంట్కు 2000 కోట్ల నష్టం కలిగింది. షిప్ యార్డ్ దెబ్బతినడం, సరుకుల రవాణా ఆగిపోవడంతో 200 కోట్లకు పైగా నష్టం జరిగింది. ఆసుపత్రుల్లో సేవలు నిలిచిపోయాయి. ఈపీడీసీఎల్కు 500 కోట్ల నష్టం వాటిల్లింది. రైల్వే 15 కోట్లు నష్టపోయింది. హార్బర్లో క్రూడ్ ఆయిల్ జెట్టి కృంగిపోవడంతో 100 కోట్ల నష్టం వాటిల్లినట్టు అంచనా. కోళ్ల పరిశ్రమ కోట్లలో నష్టపోయింది. విశాఖ అందం, ఆస్తి అయిన పర్యావరణాన్ని హుద్హుద్ తుఫాన్ తుడిచిపెట్టేసింది. నిత్యం సాగరంతో సహవాసం చేసే మత్స్యకారులను నిండా ముంచింది తుఫాన్. తుఫాను చూసి ఇంక మళ్ళీ జీవితంలో చూడలేము. అలాంటి తుఫాన్ రాకూడదని చెప్పేసి, ఈ మా కంట్రీ కాదు పగస్త కంట్రీ కూడా రాకూడదని చెప్పేసి అంత దీనిగా అలాంటి తుఫాన్ చూసి కాళ్ళు గజా తనుసుకుంటే ఇప్పటికీ భయం వేస్తుంది. తుఫాన్లు చూశానండి, ఫిషింగ్ బోట్లకు వెళ్ళి కొన్ని వందల తుఫాన్లు చూశాను. ఈ ఫిషింగ్ బోట్లకు వెళ్ళి మరి ఇంత తుఫాన్ ఎప్పుడు చూడలేదు. అలా అంత వద్దనం అనుకోలేదు కదా. గవర్నమెంట్ నేబోలు పెట్టి బోట్లల్లా దరికి రప్పించి పెట్టి బతికారు ప్రజలు. 2013 అక్టోబర్ 12న పైలిన్ తుఫాన్, 2014 ఇదే అక్టోబర్ 12న హుద్హుద్ తుఫాన్ వచ్చింది. నాటి తుఫాను బీభత్సాన్ని తలుచుకొని ఈ ఏడాది కూడా తుఫాను వస్తుందేమోనన్న భయం జనంలో ఉంది. అయితే అటువంటి ప్రమాదమేమీ లేదంటున్నారు వాతావరణ నిపుణులు. కాకపోతే ఈ ఏడాది మట్టుకు మీరు భయభ్రాంతులు అవ్వడానికి అవసరం లేదు, అంత భయపడాల్సిన అవసరం లేదు. మీరు చూసుకున్నట్టయితే బే ఆఫ్ బెంగాల్లో కూడా ఎక్కడ సైక్లోన్ వచ్చే విషయాలు ఏమీ లేవండి. అది మరి ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని నా ఉద్దేశం. హుద్హుద్ ను మొదట ఎవరు సీరియస్ గా తీసుకోలేదు. పైలిన్లా వచ్చిపోతుందని అనుకున్నారు. కానీ ఆ తుఫాన్ చూపిన ప్రతాపాన్ని జీవితంలో మర్చిపోలేమంటున్నారు స్థానికులు. నాకు పుట్టి 38 సంవత్సరాలకి ఇదే మొట్టమొదటిసారి చూశాను. ఇంత భయంకరంగా రావడం ఏంటంటే ఇంత గాలి వాన అన్ని చూసి ఒక్కసారి భయంకరంగా భయం వేసిందండి. ప్రజలు ఏమైపోతారో, ఏంటి బాధలు పడతారో అన్నీ చాలా భయంకరంగా. నీళ్ళు లేవు, కరెంటు లేదు. వారం రోజుల వరకు చాలా ప్రజలందరూ చాలా తీవ్రమైన బాధలు పడ్డారండి.
హుద్హుద్తో భారీగా ఆస్తి నష్టం జరిగిన ప్రాణ నష్టం మరింత ఎక్కువ లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అనేకమైన అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్, హాస్టల్స్, రెసిడెన్షియల్ క్వార్టర్స్, కాన్వకేషన్ హాలు, అసెంబ్లీ హాలు, హాస్పిటల్, ల్యాబొరేటరీస్, వర్క్ షాప్స్ అన్నీ ఈ పేరు చెబితే అన్నీ పోయినాయి. ఆ పోవటం కారణం జనరల్గా సైక్లోన్కి ఇంత డ్యామేజ్ ఉండదు. ఆ స్పీడ్ వల్ల అది కూడా 4 డైరెక్ట్లో మారటం వల్ల విండోలు అవి కొట్టేసాయి. హుద్హుద్ తుఫాన్తో మొత్తం నష్టం 9,000 కోట్లని అంచనా వేశారు. ఇందులో ఇప్పటి వరకు 1,200 కోట్లు బాధితులకు వివిధ రూపాల్లో ఇచ్చినట్టు చెబుతున్నారు జిల్లా కలెక్టర్. మనకి ఇప్పటి వరకు జీవీఎంసీ కూడా ఈపీటీసీఎల్ కాకుండా స్పెంట్ మోర్ దెన్ 346 crores మనం స్పెండ్ చేసాం ఇక్కడ. ఇది కాకుండా వాళ్ళు స్పెండ్ చేసిన అమౌంట్ అన్ని కలిపితే దాదాపుగా 1,200 కోట్ల దాకా ఇప్పటి వరకు మన జిల్లా వరకు స్పెండ్ అయింది టు రెస్టోర్ నార్మల్సీ. ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారం తమకు అందలేదంటున్నారు బాధితులు. హుద్హుద్ పరిహారం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఇలాగా 10,000 ఇస్తానని లేబర్స్కి అందరికీ ప్రకటించారు. ఇప్పటికైతే నాకు కూడా రూపాయి అందలేదు. ఇప్పటికి రూపాయి కూడా చేతికి రాలేదు. కొన్ని మందికి వచ్చారు అంటున్నారు, నాకైతే ఇప్పుడు దాకా రూపాయి రాలేదు. ఇంతవరకు మాకు కళాశోడికి 10 పైసలు ఇవ్వలేదు ప్రభుత్వం. అది చేయలేకపోతా అన్నారండి. ఎవరెవరు 10 పైసలు ఇవ్వలేదండి. బ్యాంక్ బుక్లు అవి పెట్టించుకోమన్నారు. బ్యాంక్ బుక్లను డబ్బులు వేస్తా అన్నారు. ఇప్పటికి వచ్చి డబ్బులే పడలేదు, డబ్బులే వేయలేదు. నష్టపరిహారాలు చెల్లించకుండా ప్రభుత్వం హుద్హుద్ తుఫాన్ను జయించామనడం, సంబరాలు చేసుకోవడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నిస్తున్నాయి విపక్ష పార్టీలు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి వాగ్దానాలు ఏవి కూడా అమలు జరగలేదు. ఒక్క గ్రామంలో ఒక్క ఇల్లు కూడా కట్టించలేదు. 260 కోట్ల రూపాయలు ప్రజలు త్యాగం చేశారు. నష్టపోయినటువంటి ప్రజలు కూడా వాళ్ళు విరాళాలు ఇచ్చి త్యాగం చేయడం అనేటువంటి జరిగింది. పలానా ఉన్నారు, వాళ్ళకి ఆధార్ కార్డు ఇవ్వండి, బ్యాంకు బుక్ ఇవ్వండి, మేము వేసేస్తామని చెప్పారు. ఈరోజు కూడా వేసిన సందర్భం లేదు. కాబట్టి ఎప్పటికైనా ఈ హుద్హుద్ తుఫాన్ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నష్టపరిహారం చెల్లించాలి. లేనట్లయితే మాత్రం ప్రజాగ్రహానికి గురి కావాల్సి ఉంటుందని చంద్రబాబు నాయుడుకి హెచ్చరిక చేశారు. హుద్హుద్తో విశాఖ భౌగోళికంగా కోలుకోవడం కష్టమేనని అంతా అనుకున్నారు. స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు, ప్రభుత్వం కలిసికట్టుగా పనిచేసి పర్యావరణాన్ని కాపాడుకునేందుకు చర్యలు చేపట్టారు. తుఫాను బీభత్సానికి ఏడాది అయిన తర్వాత ప్రస్తుతం విశాఖ చాలా వరకు పచ్చగా మారింది. హుద్హుద్ భయంకర అనుభవాల్ని మాత్రం విశాఖ వాసులు మర్చిపోలేకపోతున్నారు. మొత్తానికి హుదూద్ తుఫాను విశాఖవాసులకి అనేక పాఠాలు నేర్పింది. పర్యావరణాన్ని ఎలా కాపాడుకోవాలి, నిర్మాణాలని ఎలా నిర్మించుకోవాలి, తుఫాన్లను ఎలా ఎదుర్కోవాలి వంటి అనేక పాఠాలని విశాఖవాసులు హుదూద్ నుంచే నేర్చుకున్నారు. అలాగే ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు అంతా కలిసికట్టుగా ఉంటే ఎలాంటి విపత్తులను ఎలా ఎదుర్కోవాలో విశాఖ కూడా ప్రపంచానికి నేర్పింది. మొత్తానికి హుదూద్ విశాఖకు నేర్పిన పాఠాలతో పాటు హుదూద్ మిగిల్చిన జ్ఞాపకాలు కూడా ఎప్పుడు విశాఖ మధ్యలో ఉండిపోతాయి. కెమెరా పర్సన్ భాస్కర్, ఎల్ శ్రీనివాస్, V6 న్యూస్, విశాఖ.